కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రోడ్డు ప్రమాదాలపైన ఎంతగా అవగాహన కల్పిస్తున్నప్పటికీ కూడా నిత్యం ఏదో ఒక ప్రాంతంలోని ఏదో ఒక రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అలాంటి ఘోర ప్రమాదమే ఒక ఏపీలో కూడా జరిగింది. తమ గమ్యస్థానానికి వెళ్ళాలనే తొందరలోని వాహనాలను అతి వేగంగా నడుపుతూ వాహనదారులు యాక్సిడెంట్లకు గురి అవుతూ ఉన్నారు. కుటుంబ సభ్యులు మృతి చెందడంతోనూ ఆయా కుటుంబాలు తీవ్ర శోక సముద్రంలో అయితే మునిగిపోతున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం మండలం కాకర్లపాలెంలోని ఘోర ప్రమాదం అయితే సంభవించింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది. నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం మండలంలో గల కాకర్లపాలెంలోని ట్రాన్స్మిట్ మిక్సర్ లారీ అయితే ఢీకొని ఒకరు మృతి చెందారు. తాడిపత్రివరానికి చెందిన గుమ్మ వెంకటయ్య 54 సంవత్సరాల వ్యక్తి బైక్ పై వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కూడా చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. కర్ణాటక అవుట్స్కట్స్ దగ్గర రాత్రి 3 గంటల ప్రాంతంలోని లారీ చిత్తూరు ఆర్టీసీ డిపోను చెందిన 2 బస్సులు కూడా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 4 మృతి చెందగా 16 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ చిత్తూరు ప్రమాదం పైన అయితే మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.